మిర్చీలతో ఎప్పుడు బజ్జీ అయినా ఒకసారి ఈ విధంగా ఈ పెద్ద పెద్ద మిర్చీలతో ఈ విధంగా కూర ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ముందు చూపిస్తున్న విధంగా మిర్చిని కడుక్కొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక మూకుడు తీసుకుని అందులో పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి బాగా వేయించుకున్న తర్వాత చివరిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇదేంటంటే మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టేసి ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చిని బాగా వేయించుకోవాలి. ఇది వేగడానికి ఒక 10 నిమిషాలైనా టైం పడుతుంది. సో మెల్లిగా లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈలోగా ముందుగా మనం చల్లారి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, వాటిని పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక ప్యాన్లో నూనె వేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేద్దాము. ఇక్కడ నేను ఉప్పు, పసుపు కూడా వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో అది ఒకసారి మీరు గమనించగలరు. అది కూడా వేసేసి ఒక్కసారి ప్యాన్కి మూత పెట్టేసి మనం కాసేపు మగ్గనిద్దాం. ఈలోగా చింతపండు కూడా మనము తీసుకుని పక్కన పెట్టుకుని ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. చింతపండు రసం వేయడం వల్ల ఏంటంటే మనకి ఇది బాగా గ్రేవీ వస్తుంది, అలాగే రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా చింతపండు రసాన్ని స్కిప్ చేయొద్దండి. ఆ తర్వాత లాస్ట్గా మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మీరు ఉప్పు అనేది చూసుకుని కాస్త అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకుంటే మిర్చి కాసానం రెడీ అయిపోతుంది. చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.